నమస్తే అండి, నేను మీ రుమటాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కనుమూరిని మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో జరిగిన పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్కి నేను డీల్ చేసే జబ్బులకి కొంచెం రిలేషన్ ఉందండి. అదేంటో మీకు చెప్తాను. ఈ పహల్గామ్ అటాక్లో మన ఆర్మీ వాళ్ళు ఏం చేశారు, ఈ అటాక్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి సహాయపడింది ఎవరు, వాళ్ళు వచ్చిన దారి ఏంటి అన్నీ చూశారు. అవునా? అలా చూడటం వల్ల ఏమవుతుందంటే కేవలం అటాక్ చేసిన వాళ్ళే కాకుండా ఆ అటాక్కి కారణమైన అనేక దారులను కూడా వాళ్ళు పసిగట్టారు. నేను కూడా సాధారణంగా ఏదైనా జబ్బులు చూస్తున్నప్పుడు మాత్రం ఆ జబ్బు ఎందుకు వచ్చిందో చూస్తాను. ఎవరికైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, ముఖ్యంగా కుర్రవాళ్ళలో కనుక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందని చూస్తాను. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దృఢంగా ఉన్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్ రాకూడదు. అవునా? మరి ఆ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, అప్పుడు ఆ సమయంలో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇక్కడ మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ లో కూడా అక్కడ మన వాళ్ళు ఎవరూ లేరు. మన దగ్గర ఆ టెర్రరిస్ట్ రావడానికి కారణం అక్కడ చుట్టుపక్కల ఆర్మీ వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే వాళ్ళకి స్థానం దొరికింది, వాళ్ళు మన మీద దాడి చేయగలిగారు. సిమిలర్గా మనకి ఏదైనా జబ్బు వచ్చిందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందని ఆలోచించినట్లయితే మనకి ఆ మూల కారణం దొరుకుతుంది. ఆ మూల కారణం కనుక మనం తొందరగా పసిగట్టినట్లయితే మళ్ళీ జబ్బులు రాకుండా చూసిన వాళ్ళం అవుతాం.